ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుతే స్థితి ఫలయ బ్రహ్మ హరియ రాయగుణాత్మ సర్వగౌతికామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వాహ. కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ సమ్మక్కాయ నమ, జాయ్ సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరము 2024 అక్టోబర్ మాసం కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయంలో ఖర్చులో సేమ్గా కనబడుతుంది. వీళ్ళకి రాజపూజిత 6 అవమానాలు 1. కాబట్టి వీళ్ళకి ధనిష్ఠా నక్షత్రం, శతాభిష నక్షత్రం, పూర్వభద్రా నక్షత్రం కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి మేనుగా అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానము, యోగ ప్రభ. కాబట్టి వీళ్ళకి స్థాన చరణం అనేది ఒకటి కనబడుతుంది. ఇంట్లో మార్పులు కొన్ని రాబోతున్నాయి. అంటే చేంజెస్. ఇప్పుడు ఉండాల్సిన ఇల్లు కాకోకుండా మళ్ళీ వేరే స్థానానికి వెళ్ళాల్సిన రావటము, అక్కడ వీళ్ళు కొన్ని పనులు చేయటము, కొన్ని కార్యక్రమాలు కొన్ని డెవలప్మెంట్ కావటము, అలాంటిది అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. అది వీళ్ళు ఊహించని మార్పులు, ఊహించని విధానాలు కొన్ని జరుగుతాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్గా మనస్తత్వం చాలా మంచిగా ఉంటుంది. వీళ్ళ మీద నవగ్రహాలు శనేశ్వర గ్రహశక్తులు కనబడుతున్నాయి. ఆ గ్రహశక్తుల వలన వీళ్ళకి చేతికాడికి రావటం, నోటికి అందుకోకుండా పోవటం, అలాంటి కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో ముందే మీ ప్లాను, మీ ఐడియాలను ఎవరికీ చెప్పొద్దండి. మీ పనులు, మీ ఐడియాలు పని అయిన తర్వాత చెప్పుకోండి. పని కాకముందే మధ్య వాళ్ళ మాట వినటం కానీ, మధ్య వాళ్ళు స్నేహం చేయటం కానీ, వాళ్ళ ఆలోచనలో మీరు పోయి ఆ విధంగా మీరు చేయటం కానీ జరిగిందిరా అంటే మీకు చాలా వరకు ప్రమాదకరం ఉంది. దానివల్ల చాలా ఇబ్బందులు కూడా ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటే కొంచెం నిదానంతోనే మీకు జయప్రదం అవుతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్గా ఆ నవగ్రహ శక్తులు ఎలాగుంటాయంటే, ఆ 9 నవగ్రహ శక్తులు ఇలా పట్టుకొని కష్టపడతారు. నోటిగాడికి వస్తుంటుంది, నోటిగాడికి వచ్చింది చేజారిపోతుంది. ఆ విధంగా జరుగుతున్నాయి. అవి జరిగిన దాని వలన ఇలా ఆరోగ్యాలు, మనిషి చేయాల్సిన కొన్ని పనులు చాలా 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 వరకు చాలా ప్రమాదంలోనూ కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే, మీ మీద ఉండాల్సిన నవగ్రహ దోష నివారణ ఒకటి ఉంది, శని దోష నివారణ ఒకటి ఉంది. ఈ మూడింటిని మీరు కొంత శాంతం చేయించుకునేటికైతే మీరు తప్పకుండా మంచి శుభ ఫలితాలు పొందుతారు. మనశ్శాంతి కలుగుతుంది, లక్ష్మి నిలబడుతుంది. చేయాల్సిన కార్యక్రమాలు అనేది అభివృద్ధిగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి జాతకంలో ఉండవలసిన వాళ్ళకి చాలా చాలా వరకు కొన్ని దోషాలు, నాగదోషాలు, కాలసర్ప దోషాలు, చెడు దోషాలు కొన్ని ఎదురవుతున్నాయి. ఆ ఎదురైన దాని వలన వీళ్ళకి మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం అలాంటివి ఎదురవుతుంటాయి. అలాంటిది ఏ సమస్య లేకోకుండా ఇలా పేరులో శ్రీ శనేశ్వర పూజా కార్యక్రమం అనేది చేసుకుంటే వీళ్ళకి అన్ని విధానాలుగా కలిసి వస్తుంది. ఆ శనేశ్వరుడు పూజా కార్యక్రమం ఎట్లుంటుందంటే 9 రోజులు శనివారము గుడికెళ్ళి ప్రదర్శనలు చేసి వీళ్ళ చేతుకుంటే నూనె 3 రకాల నూనెతో పూజించిన వీటికైతే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ శాంతం అయిపోతుంది. మైండ్ బాగుంటుంది, మనసు బాగుంటుంది. ఏ కార్యక్రమానికి వీళ్ళు చేయాలనుకుని మూవ్ అవుతారో ఆ కార్యక్రమం తప్పకుండా పూర్తవుతుంది. పూర్తయిన దానివల్ల వీళ్ళకి మంచి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగా అయితే తప్పకుండా మీకు జాతక బలాన్ని పెట్టి చూసి అన్ని విషయాలు చూసి మేము చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ.